Hey guys, welcome back to our channel. Na peru Asvi. I hope you're all doing so great. So, ee roju స్కిన్ గురించి మాట్లాడుకుందామండి. స్కిన్ హెల్త్ గురించి ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చిందన్నమాట. ఒకసారి చూసేయండి. సో మీరు రాసినట్టు మీ అబ్జర్వేషన్ చాలా బాగుందండి. కరెక్టే, మీరు ఏదైతే కామెంట్ లో చెప్పారో అది కరెక్టే అనమాట. నా వెయిట్ ఎప్పుడైతే తక్కువ ఉందో, కరెక్ట్ గా ఉందో అప్పుడు నా స్కిన్ ఫెయిర్ గా ఉంది. వెయిట్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా స్కిన్ అనేది డార్క్ గా అయిపోతూ వచ్చిందని. ముఖ్యంగా ఈ ఐ దగ్గర ఇక్కడ నాకు చాలా డార్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. అసలు యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నేను క్లోరిన్ వాటర్ నాకు పడక 2 years బ్యాక్ స్విమ్మింగ్ పూల్ లో నేను సాహసాలు చేశాను అనమాట. సో అప్పుడు నాకు స్కిన్ అన్నది బాగా డార్క్ అయిపోయింది. ఫేస్ నెక్ అక్కడ స్టార్ట్ అయిందండి. కానీ అప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ లో ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రిగర్ అవ్వలేదు నాకు. అంటే ఎక్కువ బయటకు రాలేదు. నా ఒక్కదానికి బాగా నన్ను చూసే 2-3 తప్ప ఎక్కువ మంది గమనించలేదు. బట్ ఎప్పుడైతే ఫాస్టింగ్ మానేసానో అప్పుడు అనేది బాగా బయటపడిపోయింది అనమాట. ఇక్కడ వాటర్ పడకపోవడం అన్నది మేబీ 30-40% రీజన్ అవ్వచ్చు. కానీ మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే, నాకు ఫాస్టింగ్ మానేసి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల బాగా స్కిన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. కానీ గమనించండి, మన జర్నీ వెళ్తున్న కొద్దీ, అంటే నా ఫస్ట్ డే నుంచి చూడండి, ఒక్కొక్క జర్నీ చేస్తాం కదా, మీకు గమనించండి. మళ్ళీ ఫేస్ అన్నది నేను ఇప్పుడు మెడికేషన్స్ అన్నవి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ మంత్ తర్వాత మానేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నా ఫాస్టింగ్ కరెక్ట్ గా చేస్తే దానికి మించింది ఏది లేదు. సో అందుకే చూడండి, మీరు వన్స్ వెయిట్ తగ్గే కొద్దీ, ఫాస్టింగ్ మన పెంచే కొద్దీ స్కిన్ హెల్త్ ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుందో. ఎందుకంటే అంటే నాకు వేరే డైట్స్ నేనేమి ట్రై చేయలేదు కాబట్టి మేబీ అందరూ వెయిట్ తగ్గేటప్పుడు ఇలాగే స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా అన్నది నేను చెప్పలేను. కానీ ఫాస్టింగ్ వల్ల 100% అవుతుంది. 100% మీరు ఫాస్టింగ్ చేస్తూ మీ వెయిట్ ని ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఉంటారో ఆటోమేటిక్ గా మీ వెయిట్ తగ్గుతుంది. మీ స్కిన్ అండ్ హెయిర్ అనేది చాలా చాలా బాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఫాస్టింగ్ లో ఏదైతే మన సెల్స్ ఉంటాయో అవి డీటాక్సిఫై అవుతాయి, రిపేర్ అవుతాయి. కొత్త సెల్స్ ని ఎప్పుడైతే వాటికవే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి. సో వీటంతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది స్కిన్ హెల్త్ పైన, స్కిన్ హైడ్రేషన్ పైన చాలా బాగా ప్రభావం చూపుతుందండి. సో ఆటోమేటిక్ గా మీరు ఫాస్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ ఏదైనా రిజల్ట్ కనపడింది, లేదా ఫస్ట్ ఏదైనా లాభం వచ్చిందంటే అది స్కిన్ హెల్తే. నాకైతే విపరీతంగా వచ్చిందండి. అంటే నేను అంత స్విమ్మింగ్ పూల్ క్లోరిన్ వాటర్ కి ఎఫెక్ట్ అయినా నా స్కిన్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు దాన్ని చాలా బాగా కాపాడుకోగలిగాను. మేబీ అప్పుడు ఆపకుండా ఉండి ఈ పాటికి అసలు మొత్తం తగ్గిపోయేది. బట్ ఏంటంటే సడన్ గా ఫాస్టింగ్ 1.5 year ఆపేయడం అనేది చాలా ఇదైపోయిందండి. సో అక్కడే తేడా కొట్టింది నాకు. అక్కడే అర్థమైంది ఏంటంటే, నా బాడీకే కాదు నా స్కిన్ కి, అంటే కంప్లీట్ గా నాకు ఫాస్టింగ్ అనేది లైఫ్ స్టైల్ ఉంటేనే దాన్ని మనం మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతాం. మధ్యలో బ్రేక్ వచ్చిందంటే కనుక ఇలా రివర్స్ లో రియాక్ట్ అవుతుంది బాడీ అనేది నాకు అర్థమైంది అనమాట. సో ఖచ్చితంగా ఫాస్టింగ్ జర్నీ వెళ్లే కొద్దిగా గమనించండి, స్కిన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నాతో పాటు మీకు కూడా. అంటే ఇంకా మనము ఫాస్టింగ్ ని పెంచుతుంటే 14, 16, 18 అన్నది చాలా 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 బెస్ట్ నెంబర్ అండి స్కిన్ కి. ఎందుకంటే అక్కడ లైట్ గా ఆటోఫేజ్ స్టార్ట్ అవుతుంది, రిపేర్ స్టార్ట్ అవుతుంది. మంచిగా ఎవ్రీ సింగిల్ డే అన్నది మన స్కిన్ కి రిపేర్ రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాం అనమాట. సో స్కిన్ హెల్త్ బాగుంటుంది. ఏంటంటే మీకు ఒరిజినల్ కలర్, మీరు నార్మల్ గా కొంచెం ఫెయిర్ గా ఉన్నా, మీది ఏ కలర్ అయినా సరే, కలర్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మీది ఏ కలర్ అయినా ఆ కలర్ ని, ఆ టెక్స్చర్ ని, హెల్త్ ని, ఆ స్కిన్ ని బాగా కాపాడుతుంది అనమాట ఒక ఫాస్టింగ్ అనేది. సో అది చెప్పాలనుకుంటున్నాను. కంపల్సరీ మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారో వారు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. చేస్తే కమెంట్ సెక్షన్ లో రాయండి. ఎందుకంటే నేను కమెంట్ సెక్షన్ లో రాయమంటాను. సో మోస్ట్లీ చాలా మంది కమెంట్స్ చూసినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని, మీ జర్నీని చూసి ఇన్స్పైర్ అవుతారనమాట. సో స్కిన్ హెల్త్ అయితే అదండి. సో ప్రెసెంట్ అయితే నాకు ఈ 5 రోజుల్లో జస్ట్ 5 days లో, అది కూడా 12 hours ఫాస్టింగ్ లోనే చేంజ్ గా కనిపించింది. మీకు చేంజ్ గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అంటే మీకు టైం పడుతుందండి. అంటే మీకు నాలో చేంజ్ కనిపించడానికి కనీసం టైం పడుతుంది. బట్ నాకైతే స్కిన్ లో అయితే చేంజెస్ అనిపించాయండి. కొంచెం
హైడ్రేట్ అంటే వాటర్ ఇంటేక్ కూడా బాగుంది కాబట్టి కొంచెం స్కిన్ హైడ్రేషన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయన్నది అద్దంలో చూసుకుంటే అనిపిస్తుంది అనమాట. సో కమెంట్ చూడగానే అనుకున్నాను బాగా అబ్జర్వ్ చేశారు అని. కానీ చాలా వరకు కెమెరాలు ఏంటంటే లైటింగ్ తర్వాత వీటి వల్ల కవర్ అయిపోతుంది, అంత డార్క్ గా అనిపించదు. కానీ యాక్చువల్ గా అది కొంచెం డార్క్ గానే ఉంది, ఎందుకంటే ఐస్ దగ్గర ఈ ఏరియాలో అనేది డార్క్ ఉందనమాట. సో నేనైతే లాస్ట్ 1 year నుంచి మెడికేషన్ లో ఉన్నానండి. వెయిట్ గెయిన్ తప్ప ఏమీ అవ్వలేదు. స్కిన్ కి పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి. హోమియో వాడాను, అలోపతి యూజ్ చేశాను. దానివల్ల ఏంటి అలోపతి అయితే నాకు వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, హోమియో కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. సో దానివల్ల నేను అనుకున్నాను అనమాట ఈ మంత్ ఒకటి అయిపోతుంది, ఇంకా మెడిసిన్స్ అంతా ఏప్రిల్లో అయిపోతే మే నుంచి కంప్లీట్ ఫాస్టింగ్ పైన ఫోకస్ చేసి ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. దానికి మీరే సాక్ష్యం అనమాట. అంటే ఒక 2-3 నెలల్లో మీరే అంటారు ఖచ్చితంగా వాసి కంపల్సరీ నీ ఫేస్ అన్నది చేంజ్ అయ్యింది అనేసి. అదండి. సో అది ఈరోజు ఈ విషయం చెప్దామని ఇంకా ఫస్ట్ వచ్చేసాను అనమాట. సో ఈరోజు ఏం తిన్నాను ఏంటి అన్నది చూసేయండి. సో ఈరోజు నా వెయిట్ వచ్చేసి 85.7 ఉందండి. సో మూవ్ అయిందనమాట. మూవ్ అవుతుంది, మోస్ట్లీ వాటర్ వెయిట్ ఉన్నప్పుడు మూవ్ అవుతుందండి. కొంతమందికి మీకు వెయిట్ మూవ్ అవ్వట్లేదు అంటే 12 అవర్స్లో అంత ఫాస్ట్గా, అంటే 12 to 16లో ఎక్కువ మూవ్ అవ్వదు, ఎందుకంటే చాలా స్లోగా మన వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో వాటర్ వెయిట్ ఉన్నప్పుడు రెగ్యులర్గా మూవ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ వన్స్ ఆ వాటర్ వెయిట్ అనేది అయిపోతే మనకి కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. ఇట్స్ ఓకే అనమాట. సో ఈరోజు లేట్ లేచానండి, 6:30 అరౌండ్ లేచాను అనమాట. 7 hours స్లీప్ అన్నది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పేసి లేట్ లేచా. లేకపోతే 5కి లేస్తే కనుక మార్నింగ్ వాక్ వెళ్ళడానికి కొంచెం ప్రశాంతంగా వేలుగా ఉంటుంది అనమాట. సో అందుకే ఈరోజు ఇంట్లోనే నడుస్తున్నా. సారాగడికి బాక్స్ పెట్టేయాలి, ఇంకా ఈ రోజుతో సారాగడికి ఇంకా స్కూల్ అయిపోతుంది అనమాట. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. సో ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. నేను మోస్ట్లీ ఈ వీడియోతో తర్వాత 14 days కంప్లీట్ వీడియో పెట్టేద్దాం అనుకుంటున్నానండి. అంటే కంప్లీట్ వీడియో అంటే ఎంత తగ్గాను అనేది, ఎందుకంటే నాకు యాక్చువల్గా ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి 14 days కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో నేను మళ్ళీ ఎక్కువ బోర్ కొట్టించదలుచుకోలేదు. అంటే నాకు అర్థమవుతుంది కదా వ్యూస్ని బట్టి వీటిని బట్టి మేబీ ఎక్కువ బోర్ కొట్టిస్తున్నానేమో అనిపించేస్తుంది. అందుకే 6 daysకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో 14 daysకి పెట్టేస్తాను. హ్యాపీగా ఎంత తగ్గాను ఏంటని చూడండి. ఆ తర్వాత మన నెక్స్ట్ వెయిట్ లాస్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో అదండి. సో 6:30కి నేను నా ఈటింగ్ విండో స్టార్ట్ చేశాను సబ్జా వాటర్తో. ఆ తర్వాత ఇదేంటంటే ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ అండి. అంటే ఇంట్లో జొన్న పిండి అటు ఇటు కాకుండా ఉండిపోయింది, దాంతో ఇంకేం చేయాలని కుదరలేదు. అందుకే ఏంటంటే కొంచెము బియ్య పిండి జొన్న పిండి కలిపేసి కాస్త కర్డ్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇలాగా అట్టులా వేసుకుందామని చూసానన్నమాట. జొన్నపిండి నార్మల్గా అంటే జొన్న అట్టు ఇలా కాకుండా నాకు ఇలా బియ్య పిండితో కలిపి చేస్తే నాకు నచ్చుతుందండి, లేకపోతే అంత టేస్టీగా అనిపించదు. సో పెరిగేసాను కదా మంచిగా పొంగిందనమాట. సో యాక్చువల్గా మజ్జిగట్టు టేస్ట్ వచ్చింది, తిన్నాను, మజ్జిగట్టు టేస్ట్ వచ్చిందనమాట. జొన్నపిండి వేసినట్టు తెలియలేదు. ఈసారి మళ్ళీ జొన్నపిండి కొన్న తర్వాత మీకు రెసిపీ షేర్ చేస్తాను. సో అదండి, ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఇలా అయిపోయింది. కాఫీ తాగేసి ఇంకా ఎడిటింగ్ వర్క్లో కూర్చున్నాను. సో నెక్స్ట్ ప్లాన్గా అయితే మైండ్ వెళ్ళిపోయింది అనమాట. సో అందుకే అంటే ఓన్లీ వ్యూస్ అని కాదండి, నాకు ఒక్కసారి నెక్స్ట్ ప్లాన్ మనం ప్లాన్ చేస్తుంటే ఇంకా పాత ప్లాన్లో మీకు మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ చూపించాలనిపించదు. అందుకే ఫాస్ట్గా 14 days వీడియో అనేది ఫినిష్ చేసేద్దాము అని అనుకున్నాను అన్నమాట. సో ఇక్కడ రైస్ నేను చికెన్తో తింటున్నాను, చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అనమాట. సో ఈ రెండింటిలో తినేసాను. రైస్ ఆటోమేటిక్గా ఆఫ్టర్నూన్ ఎక్కువే తింటున్నాను. సో రైస్ తింటే నాకు థర్డ్ మీల్ చాలా కష్టమైపోతుంది అనమాట, అంటే అస్సలు ఆకలేయట్లేదండి. సో అందుకే షర్బత్ తీసుకున్నాను. షర్బత్ తీసుకుని Day 6 అయిపోయింది. 14 days వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.